మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుదర్శన్ రెడ్డి గారు, అన్నా ఇంక ఇంతేనా, రేట్స్ రావనుకుంటున్నాను. స్మాల్ బాక్స్ 100 నుంచి 200 లోపు ఉంటాయి అనుకుంటున్నా. ఈ మంత్ అంతా నెక్స్ట్ మంత్ మేబీ 100 రూపాయల నుంచి 200 రూపాయల లోపు ఉంటుంది. ఈ మంత్ 15 మార్చి కొత్త తోటలు చాలా ఉన్నాయని అర్థమవుతుంది. ఈ రేట్స్ కూడా నమ్మకం లేదన్నా. మొత్తం మీద అయితే మార్చి 10 తర్వాత కొత్తలు చాలా ఉన్నాయని, దానివల్ల రేట్స్ కూడా నమ్మకం లేదన్నా కాబట్టి మొత్తం అయితే మార్చి 10 తర్వాత కొత్త కాయలు అన్నదాతలు స్పందించాలి. మీ ప్రాంతంలో ఉన్న తొలి కోతలు పడే తోటలు మార్చి 15 ఉన్నాయా లేవా దయచేసి కామెంట్ తెలియజేయండి. అన్నా పక్కా 15 మార్చి రేట్స్. ఇట్స్ మీ మధు గారు అయితే ప్రతిరోజు ఇదే కామెంట్ పెడుతున్నారు. ఇక ఏముందన్నా 10వ తారీఖు కేవలం 6 రోజుల సమయం మాత్రమే. ఉగాదికి టమోటా టైం రాబోతుంది. శ్రీనివాసులు గారు, 3 months సేమ్ టు సేమ్ రేట్స్ ఫ్రమ్ 100 to 250. నో బ్రో, వచ్చే 3 నెలలు కూడా ఇవే ధరలు ఉంటాయంటే ఐఎమ్ నాట్ అగ్రీడ్. చేంజ్ ఉంటాయి. ఆయన మరొక ఎంఆర్ఐ గారు, దిస్ ఇయర్ ఆల్సో వెరీ tough to get rates. This is true because of plantation is huge from February 25th to May 5th in Karnataka, AP, Tamil Nadu states. ఈ సంవత్సరం టమోటాలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఫిబ్రవరి 25 నుంచి మే 5 వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు స్టేట్లో ప్లాంటేషన్లు బాగా జరిగే అవకాశం ఉందని ఆయన కామెంట్ పెట్టారు. ఇక ఎంఆర్ఆర్ గారిది మరొక కామెంటు, ఫ్రమ్ పీలేర్ టు బాకరాపేట సరౌండింగ్ ఫుల్ ప్లాంటేషన్ డన్ ఆల్రెడీ సిన్స్ 20 days లైక్ లాస్ట్ ఇయర్. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ డూ లిమిట్ ప్లాంటేషన్. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పీలేరు నుంచి బాకరాపేట పరిసర ప్రాంతాలలో భారీగా ప్లాంటేషన్ జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మితంగా నాటుకోండి అని అన్నదాత సలహా ఇస్తున్నారు. ఇక భాస్కర్ రెడ్డి గారు, అన్నా ఇప్పటి వరకు నాటిన అన్ని తోటలు బాగున్నాయి, సంతోషమే, కానీ వైరస్ రాకపోతే రేట్స్ కష్టమే. తోటలైతే బాగున్నాయి, వైరస్ రాకపోతే రేట్స్ కష్టమే అన్న అంచనాను బాసరెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మునిరాజా గారు, அவர் 110 ரூபாய் சொல்கிறாரு, இவர் 320 ரூபாய் சொல்கிறாரு. இல்லைன்னா நான் டிராஃபிக்கில் இருந்தே அது கேட்கறது கொஞ்சம் தப்பாக போச்சு. ஒரு 10 ரூபாய் வித்தியாசத்தில் நான் விலையை போட்டுட்டே సారీ అని. ఇక ఝాన్సీ గారు, మార్చి 15 కటింగ్ పడుతుందన్నా, టమోటా రేట్స్ ఎలా ఉంటాయి చెప్పండి అన్న. మీ వీడియోస్ రోజు చూస్తున్నా, ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సోదరి ఝాన్సీ గారు. మార్చి 15 ఇప్పుడు కటింగ్, తర్వాత ఉగాది పండుగ, రంజాన్ అంతుంది, ఆంధ్ర వ్యాపారస్తుడు రావచ్చు. ఏదేమైనా మీకంతా మంచిగా నేను భగవతి ప్రార్థిస్తున్నాను. రెండోది, ధరల్లో కూడా మార్పు ఉంటుంది, మీరు కంగారు పడకండి. హాయ్ అన్న ఝాన్సీ గారు, హాయ్ సోదరి. రైతులు బతుకులు మారాలంటే వేలం పాటలు మాని ఫిక్స్ రేటు ఇవ్వాలి. గొప్పనపల్లి గారు, అన్న టమోటాల ఫిక్స్ రేటు ఇవ్వడం కష్టం. ఎందుకంటే పంటలు బట్టి, తద్వారా వచ్చే దిగుమతిని బట్టి, బయట మార్కెట్లలో డిమాండ్ని బట్టి రేటు ఉంటుంది. కాబట్టి ఫిక్స్ రేట్ కష్టం. కాకపోతే ఆర్గానిక్ ద్వారా టమోటాలు పండిస్తే మాత్రం వాటికైతే ధర ఉంటుందన్న. పూర్తిగా మనం సేంద్రియ పద్ధతులు టమాటా పండిస్తే మాత్రం ఖచ్చితంగా ధర ఉంటుంది. కానీ ఇవాళ టమోటా పంట దుక్కి దున్నప్పటి నుంచి మల్చింగ్ పేపర్ దగ్గర నుంచి చివరి కాయపడే వరకు కూడా ప్రతి సెకను, ప్రతి క్షణం కూడా మనమంతా రసాయనాలే, ఖర్చులే. మెయిన్ రేట్స్ అరౌండ్ మల్లికార్జున గారు, వాట్ మెయిన్ రేట్స్ బ్రో? అన్నా టమోటా ప్లాంటేషన్ ఎలా ఉంటుందో చెప్పండి అన్న. ఇదివరకు ఒక అడదాది కామెంట్ పెట్టారు ఎంఆర్ఆర్ గారు, పీలేరు మరియు బాగరపేట పరిసర ప్రాంతాల్లో గత సంవత్సరం మాదిరిగానే ప్లాంటేషన్ భారీగా జరిగిందని. అన్నదాతలు వారి ప్రాంతాల నుంచి సంబంధించిన కనీసం మండల వ్యాప్తి చెప్పకపోయినా పంచాయతీ పరిధిలో చెప్పాలి. మీరిచ్చే సమాచారమే ప్లాంటేషన్ ఎలా ఉంది, ఏ స్థలం ఉందో
మేము కూడా చెప్పగలమన్నా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో మేము వచ్చి చూడలేము కదా. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, సైదన్న మాది 10 రోజుల్లో శాంపుల్ పడుతుంది, 4 ఎకర్లు 300 నుంచి 400 ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా. దీనికి యూట్యూబ్ అన్నయ్య రిప్లై ఇచ్చారన్న, మార్కెట్ పరిస్థితులు బట్టి రేట్ ఉంటుంది సోదరా, చూద్దామని చెప్పి. కాకపోతే ఇవాళే సాయంత్రం మాట్లాడి ఉదయం మాట్లాడి సరుకులు తగ్గి ధర పెరిగిందన్న. దిగుమతులు పరిమిత స్థాయిలో ఉంటే ఖచ్చితంగా ధర ఉంటుంది. ఇంక 300 400 అంటే ఇవాళ 240 వరకు వెళ్ళింది కాబట్టి పెద్ద బాక్సులు మేబీ చూద్దామన్నా. ఏదేమైనా ఆల్ ద బెస్ట్. మార్చి నెలలో 10% పెంచలేకున్నారు, ఏప్రిల్ అయినా 100 రూపాయలు పెంచగలరా. మార్చి నెలలో 10 రూపాయలు కూడా పెంచలేకున్నారు, ఏప్రిల్లో అయినా 100 రూపాయలు పెంచగలరా అని నారాయణ గారు అడిగారు. దీన్ని కూడా యూట్యూబ్ అన్నయ్య రిప్లై ఇచ్చారు, మార్కెట్ పరిస్థితులు బట్టి ధరలు ఉంటాయి సోదరా, చూద్దాం. ఉగాదికి టమోటా టైం రాబోతుంది శ్రీనివాసులు గారు. ఇక చంద్రశేఖర్ గారు, హాయ్ అన్న, మాది శాంటోరియం, మార్చి 20కి టమోటా శాంపుల్ పడుతుంది, స్మాల్ బాక్స్ 200 పోయే ఛాన్స్ ఉందా అన్న. ఇవాళే మదపల్లి మార్కెట్లో స్మాల్ బాక్స్ 150 రూపాయలు వెళ్ళిందన్న, కాబట్టి 200 పెద్ద విషయం కాదు. ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 1 రేట్స్ హైక్ అవుతుంది దేవరాజ్ గారు. మదనపల్లి అండ్ మొలకల్ చెరువు ప్లాంటేషన్ ఎలా ఉందన్న, నేను ఇదివరకే చెప్పడం జరిగింది శంకర్ గారు. వాళ్ళ దాకా మీరు స్పందించి కామెంట్లు పెడితేనే మాకు కూడా తెలియగలదు. ఇక శ్రీలక్ష్మి గారు, యుద్ధాలు జరిగితే టమోటాలు అవుట్ సైడ్ ఎక్స్పోర్టు అవ్వవని, రేట్స్ ఉండవని అంటున్నారన్న. యుద్ధం ఎఫెక్ట్ టమోటా సీజన్ మీద ఎంత మాత్రం ఉంటుందన్న, కొంచెం క్లారిటీ ఇస్తారా. అమ్మా, ఆల్రెడీ అయితే గౌరవ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ గారు పాకిస్తాన్కి కూరగాయల మొత్తం ఎగుమతులు ఆపేశారు. దాని ప్రభావం మనం 2000 సీజన్లో చూసాము. ఇక ఇతర ప్రాంతాలకు అంటారా, దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఇక్కడికంతా సీడ్ టమాటాలు నాటికాయలు పెద్ద వెళ్ళవు, షిప్పుల ద్వారా విమానాల ద్వారా ఎగుమతులు అవుతాయి. యుద్ధమైతే మన పెట్రోల్ పంపు అమెరికా అధ్యక్షుడు సెప్టెంబర్ వరకు కూడా యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆ యుద్ధోన్మాది, యుద్ధ పిపాసి అంటున్నారు. చూడాలమ్మా, యుద్ధాలు ఇలా కొనసాగితే మాత్రం ఇబ్బంది పడదు. ఎందుకంటే ఆల్రెడీ మన దేశంలో 30 రోజుల వరకు చమురు గ్యాస్ నిక్షేపాలకు భయం లేదని చెప్పిన కేంద్రం ఇవాళే గ్యాస్ బండ పైన 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ల పైన 115 రూపాయలు పెంచడం జరిగింది. ఆన్లైన్లో బిల్లు గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా మరుసటి రోజు వచ్చిన బిల్లులో 60 రూపాయలు కలిపి అదనంగా బిల్లు వచ్చింది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనం. ఇక అశోకటి గారు, టమోటా అనేది వాళ్ళ అదృష్టము. ఎస్, నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. ఆయనదే మరొక కామెంట్, మీరు ఎక్స్పోర్ట్ గురించి చెప్పొద్దు భయ్యా, బికాజ్ మేలో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్తే మీరు అందరూ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మేలో రేట్స్ రాకపోతే దానికి మీరే బాధ్యులు అవుతారు. సో డోంట్ టెల్ ఫ్యూచర్ రేట్స్ అండ్ వెన్ ఎక్స్పోర్ట్ స్టార్ట్. నేను గతంలోనూ ఒకే మాట చెప్పానన్నా, 2020 సంవత్సరం అందరూ ముందే నీటి కొరత వస్తుంది, వైరస్ ఉంటుంది, కరెంట్ ఉండదని భారీ ప్లాంటేషన్ చేశారు. కాబట్టి నేను అందరికీ ఏం చెప్పాను, మీరు నా వీడియో మామూలు చూస్తుంటారు కాబట్టి అశోక్ రెడ్డి గారు, మార్చి చివరిలో ఏప్రిల్ నెలలో మనం టమాటా నాటుకుంటే మే జూన్లో కాయలు వస్తాయి. అప్పుడు ఎక్స్పోర్ట్ ఉంటుంది. ధర ఎలా ఉంటుందేమో, అవుటా కోసం ఎక్స్పోర్ట్ బాగానే ఉంటుంది. కాబట్టి ధరల విషయమే తర్వాత చూద్దాం చెప్పాను. నేను ఎక్కడ కూడా ప్లాంటేషన్ వివరాలు భవిష్యత్తులో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, మీ కామెంట్ నా సమాధాన వేదిక సాక్షిగా. ఎక్స్పోర్టు ఉండాలనుకుంటే మాత్రం ఇప్పుడే సరైన సమయం. మే 3-4 వారాలు తర్వాత ఏప్రిల్ నెలలు అంతే. ధరలు అంటారా, అది దైవాధీనం. హాయ్ అన్న, మాది కర్ణాటక, శ్రీహరి గారు, చిక్బల్లాపూర్. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటామన్నా, చాలా బాగుంటుంది. మా పక్కన మార్చి 24 నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్ 2 లోపల చాలా మంది టమోటా ప్లాంటేషన్ చేస్తారు. టమోటా ప్లాంటేషన్ సంబంధించిన వివరాలు కర్ణాటక చిక్బల్లాపూర్ నుంచి అందించినందుకు మన యూట్యూబ్ ఛానల్ సహేషత తరఫున మీకు ధన్యవాదాలు శ్రీహరి గారు. ఇక చివరిగా 3 కామెంట్లు. నాగరాజు గారు, మన ఫార్మర్స్ గొర్రెలు ఎవరో ఆర్కే రేట్స్ పక్కా అని చెబితే తోటలు కోయకుండా ఉంచారు, ఏమనుకోవాలి.
చెప్పండి? రేట్స్ ఎవరు చెప్పలేరు. ఇదైతే వాస్తవమే. రేట్స్ ఎవరు చెప్పలేరు. రెండవది రామకృష్ణ గారు చెప్పారని చాలామంది టమోటాలు కోతలు పెట్టకుండా తోటలు అలాగే వదిలి 25 తర్వాత పెరిగారు. అది కూడా తర్వాత కూడా ఒక కారణమైంది. బాలాజీ మల్చింగ్ పేపర్ 2200 రూపాయలు. బట్ టుడే 3200. దానికి వనదాత అడిగారన్న మీకు హౌ మెనీ మీటర్స్ అని మీరు రిప్లై ఇవ్వలేదు. అంటే యుద్ధం వల్ల ధర పెరిగిందని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక చివరిగా సయ్యద్ భాయ్ చిన్న బాక్సులు కూడా పైన ఎక్స్ట్రాగా పోయాలా లేక ఓన్లీ బాక్స్ ఫుల్ చేస్తే చాలా? అసలు మార్కెట్లో టమోటాలు తిరగొట్టకూడదన్నది మదనపల్లి మార్కెట్ కమిటీ మరియు మండి యజమానుల సంఘం యొక్క నిర్ణయం. మీరు ఇక్కడ నుంచి కాయలు తిరగొడితే ఆటోమేటిక్ కాయలు పైకి వస్తాయని మీరు తోట దగ్గర రెడీ చేసుకుని వస్తే లెవెల్ బాక్సులే. ఎవరు కూడా మీకు పైన కాయలు పోయమని ఎవరు అడగరు. తోట దగ్గర క్లీన్ చేసి గ్రేడ్ చేసుకుని మార్కెట్లో వచ్చి దిబ్బితేనే అందమన్న టమోటాకు విలువ, టమోటా నలగదు, క్వాలిటీ బాగుంటుంది. కానీ మీరు ఇక్కడ తెచ్చి చిన్నగడ్డలు తిరగొడితే చిన్నక రేట్ల యొక్క అర్థం పరమార్థం వ్యర్థం అవుతుంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.